మల్లికార్జున ముత్య అతి తక్కువ టైంలోనే సోషల్ మీడియాలో హైప్ వచ్చిన వ్యక్తి ఎవరంటే మల్లికార్జున ముత్య. సో తన భవిష్యవాణి చెప్తున్నట్టు చాలామంది అంటూ ఫాలోవర్స్ కానీ మిలియన్స్లో వ్యూస్ వెళ్తూ ఉన్నాయి మనం చూసినట్టయితే. సో ఒక ఎంతకాలం అంటే తనకి వచ్చేసి 23 సంవత్సరాల్లోనే చాలామంది అమ్మాయిలు కానీ వీళ్ళు కానీ స్వామీజీల పేరుతో చాలామందిని మోసం చేస్తున్నారు ప్రజలు. సో మరి ఈయన నాటకం చేస్తున్నాడా లేకపోతే నిజం చెప్తున్నాడా? వెల్కమ్ టు కైజీ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రజెంట్ మనం వచ్చేసి ఏ సిచ్యువేషన్ మారుతున్నట్టు చెప్పాల్సిందంటే మల్లికార్జున ముత్య అతి తక్కువ టైంలోనే సోషల్ మీడియాలో హైప్ వచ్చిన వ్యక్తి ఎవరంటే మల్లికార్జున ముత్య. సో తన భవిష్యవాణి చెప్తున్నట్టు చాలామంది అంటూ సోషల్ మీడియా అతి తక్కువ టైంలోనే హైప్ వచ్చిన వ్యక్తి. ఫాలోవర్స్ కానీ మిలియన్స్లో వ్యూస్ వెళ్తూ ఉన్నాయి మనం చూసినట్టయితే. సో ఒక ఎంతకాలం అంటే తనకి వచ్చేసి 23 సంవత్సరాల్లోనే అంత పబ్లిసిటీ అవ్వడం కూడా చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. సో తను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా క్లారిటీ అయితే ఎవరికి లేదు. సో అక్కడికి వెళ్ళొచ్చిన వ్యక్తి మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు అనమాట. హైదరాబాద్ నుంచి మనం వెళ్ళిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. సో తను పిలవడం జరిగింది. సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఏంటి నన్ను కూడా రామని అడిగాడు. సో నేను రాలేను, అంత టైం వేస్ట్ చేసుకోవాలని చెప్పాను. సో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత తన పరిస్థితి ఎలా అనిపించింది, మరి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, సో తను ఎలా చెప్తున్నాడు అంటే కొన్ని నెంబర్లు చెప్పడం, సొల్యూషన్ చేయడం, మనకు తెలియని ఫోన్ నెంబర్ కూడా తను చెప్పడం జరుగుతుంది. ఎలా చెప్తున్నాడో అడిగి తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మందిని మనం బూటకాలు చూస్తూనే ఉన్నాం. దేవుడి పేరు చెప్పుకొని అంటే గతంలో చాలా మంది అమ్మాయిలు కానీ వీళ్ళు కానీ స్వామీజీల పేరుతో చాలా మందిని మోసం చేస్తున్నారు ప్రజలు. సో మరి ఈయన నాటకం చేస్తున్నాడా లేకపోతే నిజం చెప్తున్నాడా? ఇంకొకటి ఏంటంటే ఆయన దగ్గర పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక విధంగా చూసినట్టయితే చాలా మందిని మన ఏపీ ప్రజలు కూడా అంటే తెలంగాణ ఏపీ నుంచి ఎక్కువ తెలుగు ప్రజలు అక్కడికి వెళ్తున్నట్టు మనకి విజువల్స్ కూడా చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే మన జనాలు విపరీతంగా పెరిగిన తర్వాత తను కొంచెం కర్రతో కొట్టడం, మరి అంత కొంచెం అంటే వాళ్ళని సర్దుబాటు చేయడం కూడా జరుగుతుంది. సో తను మాట్లాడటమే జరుగుతుంది అనమాట. తను ఎవరు వచ్చినా అంటే ఫస్ట్ మనం ఏదో డౌట్ వెళ్తామో ఆ డౌటే చెప్పి క్లియర్ చెప్పడం జరుగుతుంది. సో తను పిలిచేద్దాం ఫస్ట్. మా పవన్ మా ఫ్రెండ్. సో తనకి ఎలా అనిపిస్తుంది అడుగుతుంది. పవన్ ఒకసారి రా. ఎస్ పవన్. హాయ్ వంశీ, బాగున్నా. అసలు ఎందుకు వెళ్ళావు మల్లికార్జున అంటే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ముత్య దగ్గరికి ఏం చెప్పాడు? నీకేం సమస్య ఉంది అసలు? నాకు కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇలా హెల్త్ ఇష్యూస్ ఇలా ఉండడం వల్ల నేను వెళ్ళాను. బయట యూట్యూబ్ లలో ఇందులో చూసి వైరల్ అవుతుందని చూసి వెళ్ళాను. ఇట్లా చూసి అయితే వెళ్ళావు? నమ్మకం లేదు అసలు ఏంటి ఏం జరుగుతుందో కూడా తెలియదు అక్కడ. సరే చూసి వెళ్దాం ఎలా ఉంటది ఒకసారి వెళ్దాం అనుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక చూసాను, నేనే షాక్ అయ్యాను కొన్నిసార్లు. అవన్నీ చూసి ఇంతమంది ఎందుకు వస్తున్నారు అసలు ఏం అర్థమైతలేదు నాకు. అక్కడ చూసి వాళ్ళు మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు మొత్తం. సో పవన్ మనం చూసినట్టు అక్కడ ఫుడ్ ఎప్పుడు ఫెసిలిటీ ఉంటుందని చెప్తున్నా, నిజమా కాదు? ఎన్ని మంది వచ్చినా పెడుతున్నారా? నిజమేనా? నేను తెల్లారిగట్ల 4 పోయినా, 4 5 కట్టు టిఫిన్ పెట్టారు. మధ్యాహ్నం మళ్ళా 1-2 వరకు పెట్టారు. మళ్ళీ నైట్ పెడుతున్నారు 100-200 ఇలా. ఇంతే కాదు, ఎంత మంది వచ్చినా వాళ్ళకి సరిపోను ఫుడ్ పెట్టేలా చూస్తున్నారు మొత్తం. ఓకే. సో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ టైంకి పిలిచారు, ఏంటి ఏమన్నారు? నీకు ఏమైనా నీ ఫోన్ నెంబర్ కూడా చెప్పడం జరిగిందా లేదా? నేను ఫస్ట్ పోయిన 4కి వెళ్ళిన. నాకు 1 hour 2 hours పట్టింది. అంటే క్యూ చాలా ఉంది. పిలిచారు ప్రతి ఒక్కరితో, వాళ్ళతో పిలిచి మాట్లాడడం చేయడం. పోయినాక ఫస్ట్ పేరు చెప్పాడు. నా పేరు ఫస్ట్ నాకు నేను ఏం చెప్పకుండా నా పేరు చెప్పి నా నెంబర్ చెప్పి ఎక్కడి నుంచి వస్తున్నా, ఎలా ఉంటున్నా, ఏం చేస్తున్నా, నా సమస్యలు, నేను ఎలా బాధపడుతున్నా, వాటికి సొల్యూషన్స్ అన్ని ఒకదానికి చెప్తున్నా. నేను షాక్. ఇంకా ఓకే, చాలా బాగా చెప్పాడు. కాకపోతే బాగా చెప్పాడు. నిజమేనా లేదా అబద్ధం చెబుతున్నా? నువ్వేమన్నా నిజం చెప్పు మరి, ప్రేక్షకులకి ఏం తెలియదు. ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్ళారు కాబట్టి అడుగుతున్నాను నేను. అరే నా గురించి మొత్తం చెప్తున్నాడు. అసలు నేనే ఇట్లా ఏం చెప్పకుండా అలా కూర్చున్నా అంతే. ఏమైతుంది, నేను లోపల ఏమనుకుంటున్నా, అసలు ఏమైతుంది మొత్తం ఒక్కొక్కటిగా చెప్తుంటే నేను షాక్ అవుతున్నా. పక్కన మా మమ్మీ ఉంది. మా మమ్మీ ఇంకా ఏంటి ఎండ్ అవుతున్నా అని షాక్ అవుతుంది అసలు. అయితే నాకు డౌట్ ఏంటంటే, అంటే నీ పక్కన వాళ్ళతో ఇప్పుడు నువ్వు క్యూలో వెళ్తున్నావు కదా, నీ సమస్యలు ఎవరితో చెప్పిన? మీ మమ్మీతో కాకుండా నేను చెప్పాను అంటున్నావా? నాకు ఎవరు తెలీదు, నేను మమ్మీ వెళ్ళాం అంతే. క్యూలో వెళ్ళకుండా వెళ్ళినాం. ఎవరితో ఒకరితో మనకు అవసరం లేదు. మన ఇలా వెళ్ళి కథం ఇంకా అలా లైన్ లో వెళ్ళాం. పిలిచాడు, ఇలా ఒక్కొక్కటి చెప్తున్నాను అంతే. అన్ని పక్కన వాళ్ళతో డిస్కషన్ లేదు. నేను ఒకరిని అప్రోచ్ అయ్యి వెళ్ళలేదు, డైరెక్ట్ వెళ్ళాను నేను. ఓకే, ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పడం జరుగుతుందా మరి?
వాటికి సొల్యూషన్ చెప్తున్నాడు, ఇలా చేయండి, ఇలా ఉండండి, ఇది చేస్తే బాగుంటది, మీరు ఇలానే చేసుకోండి, ఈ తప్పులు చేయకండి ఇంకోసారి, Okay. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్కటి చెప్తున్నాడు అనమాట. ఓకే. అని సోషల్ మీడియాలో కొంతమంది బోటకం అంటున్నారు, అబద్ధం అంటున్నారు, రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. సో దాని మీద నీకేమనిపించింది మరి? నేను మొదట్లో అలానే అనుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నేను ఇలా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి మీరే, ఎలా చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేసి. మరి అక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తున్నారంటే మిమ్మల్ని పట్టించుకునే అవకాశం ఉంది, డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. మరి అక్కడ ఆయన ఏమన్నా డబ్బులు ఏమన్నా? ఒక్క రూపాయి కూడా చేతి నుంచి పెట్టాల్సిన అవసరమే లేదు. ఓకే. ఆయన అసలు ఒక్క రూపాయి ఆశిస్తలేదు. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిటీషియన్స్ వీళ్ళు చాలా మంది వస్తున్నారు. ఇక్కడ నుంచే కాదు, మన తెలుగుదేశం, మన ఇండియా నుంచి, ఓవరాల్ ఇండియా నుంచి అందరు వస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు వచ్చినందుకు ఇక్కడ వరకు. సో మనం చూసినాం కదా మల్లికార్జున ముత్య గురించి చెప్పడం జరుగుతుంది. సో మన నిజ నిజాలు మరి తనకి ఎలా తెలుసు అంటే ఇప్పటికే క్లారిటీ అయితే ఎవరికి లేదు తన గురించి. ఇప్పుడు మన వచ్చిన పవన్ కూడా నా దోస్త్ అనమాట తను. సో మరి ఎలా చెప్తున్నాడు క్లారిటీ అయితే లేదు, ఫోన్ నెంబర్ ఎలా చెప్తున్నాడు క్లారిటీ అయితే ఆ విషయం అయితే రాలేదు. చాలా ఛానల్స్లో అంటే కొంతమంది చెప్తున్నారు బోటకం అబద్ధం అని అంటున్నారు. మరి రాజకీయ నాయకులు కూడా ఒక రాజకీయ విశ్లేషణలో కూడా నువ్వు తెలుస్తూ అని చెప్పడానికి గతంలో నేను కూడా విన్నాను, రీసెర్చ్ చేయడం జరిగింది. సో గతంలో ఆయన చెప్పడం జరిగింది నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలుస్తామని చెప్పిన తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది. సో అది జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఏం చెప్పారంటే ఇది నేను ఆల్రెడీ తెలుసు, నాకు నువ్వు నిజం చెప్తే తట్టుకోలేవు ఒక ఉద్దేశంతో నేను చెప్పలేదని మళ్ళీ అదొక మలుపుగా తిప్పడం జరిగింది. సో మరి ఖచ్చితంగా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా? సో మీతోనే జెన్యూనిటీ అనేది బయటపడుతుంది. ఖచ్చితంగా చూస్తున్నాండి కైజర్ న్యూస్. ఖచ్చితంగా ఈ న్యూస్ అనేది ఎంత నిజం అంటే ఎక్కడి వరకు వెళ్తుందో ఖచ్చితంగా దాన్ని పోరాడుతూనే ఉంటాం. ఇంకోటి ఏంటంటే నిజాలు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఉందన్నమాట. సో ఖచ్చితంగా నిజాలు ఏంటో బయటపెట్టే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.